ఈమె కూడా వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఆ ప్లేయర్స్ నుంచి ఇప్పుడు డిఎస్డిఓ ఎల్వి రమణ గారికి టార్చ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎల్వి రమణ గారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారు తీసుకున్నారు. గ్రామ సచివాలయం పరిధిలో దాదాపు 15 రోజుల పాటు క్రీడలు జరగబోతా ఉన్నాయి. గ్రామ సచివాలయం పరిధి తర్వాత మండల పరిధి, మండల పరిధి తర్వాత నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి, జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ క్రీడలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సచివాలయ పరిధిలో కూడా గెలిచినటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి క్రీడల సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి, లేదా నియోజకవర్గ స్థాయికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్స్ కూడా వారికి అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ కిట్స్కి సంబంధించినటువంటి ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గెలిచినటువంటి క్రీడాకారులకి, గెలిచినటువంటి టీమ్స్కి నగదు రూపేణా కూడా వారికి ప్రోత్సాహాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో 12 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీని కూడా దీనికి ప్రభుత్వం కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తాం. దీంట్లో నియోజకవర్గ స్థాయి నుంచి కూడా వారికి ప్రైజ్ మనీస్ అనేటువంటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గెలిచేటువంటి టీమ్స్ అన్నిటికి కూడా నగదు బహుమతి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతా ఉంది. దీనికి సంబంధించి పివి సింధు గారిని, అలాగే అంబట్ రాయుడు గారిని, అలాగే కేఎస్ భరత్, మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి భరత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ భరత్ కానివ్వండి, లేదా శ్రీకాంత్ మైనేని టెన్నిస్ ప్లేయర్, వీళ్ళందరినీ కొంతమంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకొని దీన్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఐపీఎల్ బాగా ప్రాముఖ్యత చెందినటువంటి సందర్భంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో మనం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వారు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో బాగా ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని ఎంపిక చేసుకొని వారిని ట్రైన్ చేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రం తరఫున, దేశం తరఫున ఆడిచ్చేటువంటి దానికి కూడా వారు ప్రోత్సాహాన్ని అందిస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది.